शिव अरुणाचल शिव अरुणाचल शिव Hey guys, welcome back to our channel 3 Rocks. You're back with yet another video. ఈరోజు అయితే అరుణాచలం వెళ్ళబోతున్నాము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. దేవుడు పిలుచుకుంటే కానీ మనం వెళ్ళలేమంటారు కదా. ఎన్నో రోజులకి వెళ్ళి అనుకుంటే ఫైనల్గా అరుణాచలం అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే తిరువన్నమలైకి వెళ్ళిన తర్వాత దగ్గరలో ఉండే రూమ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. అరుణాచలం వెళ్ళడం, అరుణాచలేశ్వర శివుణ్ణి దర్శించుకోవడం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మేమైతే శివానిలయంకి అయితే వచ్చేసాము. టెంపుల్కి చాలా దగ్గరగానే తీసుకున్నాం మేము రూమ్స్ అయితే. ఇక్కడైతే ఏసీ ఇంకా నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేము వెళ్ళిన దగ్గర అయితే ఫుడ్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8 to 8:30 AM, ఆఫ్టర్నూన్ లంచ్ ఏమో 12 PM to 1:30 PM, ఈవినింగ్ ఏమో 3:30 to 4 PM ఏమో టీ ఉంటుంది. డిన్నర్ ఏమో 7:30 PM to 9 PM. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక ఈవినింగ్ 6కి అయితే మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయామన్నమాట. గిరి ప్రదక్షిణ కోసం అయితే ఈవినింగే బెస్ట్ టైం, ఎందుకంటే మార్నింగ్ అయితే హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి నడవలేకపోతాం. ముందుగా ప్రథమ స్థానంలో ఉన్న వినాయకుడిని అయితే పూజించుకొని తర్వాత అమ్మవారిని పూజించుకొని అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అనేది భక్తుల పవిత్రమైన అరుణాచల కొండ చుట్టూ తిరిగే ఒక ముఖ్యమైన ఆచారం. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత ఏంటంటే మోక్షం లభిస్తుంది, అలాగే తమ చేసిన పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. కోరుకున్న కోరికలు నెరవేరడానికి కూడా చాలామంది మొక్కుకుంటారు. అలాగే శివుని అనుగ్రహం లభిస్తుంది. అరుణాచలంలో అయితే అష్టలింగాలు ఉన్నాయి. అష్టలింగాలు అష్టదిక్కుల్ని సూచిస్తున్నాయి. అరుణాచలంలో అయితే 8 దిక్కుల్లో 8 లింగాలు అయితే ఉన్నాయన్నమాట. అష్టలింగాలు ఏంటంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. మొదటిగా దర్శించుకోవాల్సిన లింగం అయితే ఇంద్రలింగం. ఇది తూర్పు దిక్కున ఉంటుంది. ఇది సృష్టికి అధిపతి అయిన ఇంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన జీవిత చక్రంలో ఎదురైన కష్టాలను అధిగమించవచ్చని నమ్ముతారు. రెండవ లింగం ఏమో అగ్నిలింగం. ఇది ఆగ్నేయ దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన కోరికలు నెరవేరుతాయని నమ్మిక, అగ్ని భయం తొలగిపోతుందని కూడా నమ్ముతారు. మూడవ లింగం వచ్చేసి యమలింగం. ఈ లింగానికి యమధర్మరాజుతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన భయం తొలగిపోతుంది, అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. నాలుగవ లింగం వచ్చేసి నైరుతి లింగం. ఈ లింగం నైరుతి దిక్కున ఉంటుంది. ఇది భూమి మూలకానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన స్థిరత్వం, భద్రత లభిస్తుందని నమ్ముతారు. ఐదవ లింగం వరుణలింగం. ఈ లింగం పశ్చిమ దిక్కున ఉంటుంది. ఇది నీటి మూలకానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అలాగే శుభం జరుగుతుందని నమ్ముతారు. ఆరవ లింగం వచ్చేసి వాయులింగం. ఈ లింగం వాయువు దిక్కున ఉంటుంది. ఇది వాయు మూలకానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే శ్వాసకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. 8 లింగాలతో పాటు సూర్య ఇంకా చంద్రలింగాల్ని కూడా దర్శించుకోవాలి.
ఏడవ లింగం వచ్చేసి కుబేర లింగం. ఈ లింగం ఉత్తర దిక్కున ఉంటుంది. ఇది సంపదకు అధిపతి అయిన కుబేరుడికి సంబంధం కలిగి ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని నమ్ముతారు. ఎనిమిదవ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఈ లింగం ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వలన ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ అయితే మాకు 4.5 hours అయిపోయింది. చాలా బాగా జరిగింది. అన్ని దేవుళ్ళని చాలా బాగా దర్శించుకున్నాము. గిరి ప్రదక్షిణ అయిపోయిన నెక్స్ట్ డే అయితే మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము గుడికి వెళ్ళిన 20 to 30 minutesలో అయితే దర్శనం మొత్తం అయిపోయింది. చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం మాకు. దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇట్ వాజ్ రియలీ వర్త్ అనిపించింది. మీరు అందరు కూడా తప్పకుండా అరుణాచలంకి వచ్చి అరుణాచల శివుడికి అయితే దర్శించుకోండి. మీరు కోరుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి. ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.